విశాఖ మల్కాపురం ప్రకాష్ నగర్ ప్రాంతానికి చెందిన దాడి సూర్య కిరణ్ ను గంగవరంకు చెందిన కోర్లయ్య కత్తితో దాడి చేసి చంపాడు. వివరాల్లోకి వెళ్తే ప్రమోద్ మేఘన పసుపులెట్టి దాడి సూర్య కిరణ్ ప్రేమించుకొని గత ఏడాది డిసెంబర్ 21న అన్నవరంలో వివాహం చేసుకున్నారు. ఈ నెల 1వ తారీఖున మేఘన అగనంపూడి హాస్పిటల్లో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. 7వ తేదీన బిడ్డను చూడడానికి వచ్చిన దాడి సూర్య కిరణ్ కు అత్తకు మధ్య గొడవ జరిగింది. దాడి సూర్య కిరణ్ పై కోపంతో అత్త తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి కొర్లయ్యకు తన అల్లుడైనటువంటి దొడ్డి కిరణ్ ను చంపమని చెప్పింది. దానితో కొర్లయ్య ప్లాన్ చేసుకుని శనివాడ జంక్షన్ లో రాత్రి 10 గంటల సమయంలో దాడి కిరణ్ ను కొర్లయ్య చెస్ట్ లో కత్తితో గట్టిగా పొడిచి చంపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం KGH కి తరలించారు. నిందితుడు కొర్లయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రమోద్ మేఘన పసుపులేటి అనే అమ్మాయి 23 ఇయర్స్. ఈ దొడ్డి కిరణ్ అనే అబ్బాయితో లవ్లో ఉంది. లవ్లో ఉంటే డిసెంబరు 21వ తేదీన వీళ్ళకి అన్నవరంలో మ్యారేజ్ చేసుకున్నారు. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్. మన 1వ తేదీన అగనంపూడి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయింది. అయితే చూడడానికి 7వ తేదీన వస్తే ఇది అత్త అనమాట, అల్లుడు ఇద్దరు గొడవ పడ్డారు. దాన్ని మనసులో పెట్టుకొని వాళ్ళ అత్తకి ఎఫ్ఐఆర్ అయితే ఎవరైతే ఉన్నారో కొర్లైన ఆయన్ని రిక్వెస్ట్ చేసింది అండి చంపమని. దానిలో భాగంగా కత్తి తీసుకొని వచ్చి ముందు ప్రణాళిక వేసుకొని జనవాడ జంక్షన్ హైవే పక్కనే రాత్రి 10 గంటల 15 నిమిషాలకి కత్తితో చెస్ట్ మీద పొడిచి చంపాడు. అయితే వెంటనే మన పోలీస్ సిబ్బంది అంతా వెళ్ళి డెడ్ బాడీ కేజీ షిఫ్ట్ చేయడం జరిగింది. అలాగే వాడిని కూడా పట్టుకున్నాం. ఇంట్రాగేషన్ చేస్తే ఈవిడి రిక్వెస్ట్ మేరకే ఇలా చేసామని చెప్పడం జరిగింది. దీని ప్రధాన కారణం వాళ్ళ అత్తతో ఈ కొర్లయ్యకి ఇల్లీగల్ అఫైర్ ఉంది. దాని మీద ఇది గొడవ జరిగింది.